హలో అందరికీ. మొత్తానికి యూఎస్ఎస్ అయితే నిన్న వచ్చిన H1B వీసా న్యూ రూల్ గురించి క్లారిటీ అయితే మనకి ఇచ్చింది. సో దాన్ని బట్టి ఎవరికైతే ఆల్రెడీ H1B హోల్డర్ ఉందో వాళ్ళు ఎవరైనా ఎంప్లాయర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా ఆర్ ఇండియా వెళ్ళాలి వీసా స్టాంప్కి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఈ $100,000 పే చేయాలి అన్న రూల్ ఎవరికి అప్లై అవుతుంది అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైతే కొత్తగా H1B అప్లై చేయాలి అనుకుంటున్నారు, వెదర్ దే ఆర్ ఇన్ ఇండియా ఆర్ దే ఆర్ ఇన్ యూఎస్ఏ, వాళ్ళ ఎంప్లాయర్ $100,000 అనేది ఈచ్ ఎంప్లాయీకి వాళ్ళ యూఎస్ఏస్కి ఫీ కింద పే చేయాలి. సో ఓన్లీ కొత్తగా H1B అప్లై చేసే వాళ్ళకి మాత్రమే ఈ రూల్ అప్లై అవుతుంది. ఆల్రెడీ H1Bలో ఉన్న వాళ్ళకి ఈ రూల్ అప్లై కాదు. సో మీరు సేఫ్గా ఇండియా ట్రావెల్ చేయొచ్చు, బ్యాక్కి రావచ్చు, వీసా స్టాంపింగ్కి వెళ్ళొచ్చు, రీఎంటర్ అవ్వచ్చు యూఎస్ఏకి. అండ్ అలానే విత్ ఇన్ యూఎస్ఏ మీరు ఎంప్లాయర్స్ మారచ్చు ఆర్ ఎక్స్టెన్షన్స్కి అప్లై. దీని రిలేటెడ్ మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది. ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.